హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుప్పల్లో ఉన్నానండి. బోడుప్పల్ ప్రివిలేజ్ కాలనీలో ఉన్నాను. అండ్ ఇక్కడ మీకు మంచి సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు కమర్షియల్ షట్టర్ అండి. హౌస్కి మీకు కమర్షియల్ షట్టర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ లో మీకు ఒక చిన్న ర్యాంప్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఎంట్రన్స్ అండ్ ఒకసారి మీరు బిల్డింగ్ అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే ఇలా ఉంటుందండి. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది మీకు వెస్ట్ ఫేస్ ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు స్పేషియల్గా కార్ పార్కింగ్ స్పేస్ అనమాట. చూడండి, స్పేషియస్గా ఉంది కార్ పార్కింగ్ స్పేస్ అయితే. అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడీ లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అని చెప్పాను కదండి. అండ్ ఇది వచ్చేసి ఈ డోర్ వచ్చేసి మీకు బయట షటర్ చెప్పాను కదా, ఆ షటర్కి ఎంట్రన్స్ మనకి ఇక్కడ డోర్ నుండి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి 1 BHK పోర్షన్ అనమాట. అండ్ ఈ 1 BHK పోర్షన్ మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హాల్ అండి. చూడండి, హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్కి మీకు నార్త్ సైడ్ 1 విండో కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ దగ్గర అయితే కంప్లీట్గా మార్బుల్ యూజ్ చేశారు. అండ్ టీవీ యూనిట్లో ఇటు సైడ్ మీకు ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయండి. అండ్ కింద కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా వన్ సైడ్ మీకు యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారనమాట. అండ్ హాల్లో మీకు వన్ సైడ్ పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, పూజా రూమ్కి మీకు మార్బుల్స్ అయితే తీసుకున్నారు. స్టెప్ బై స్టెప్ దేవుళ్ళని అయితే పెట్టుకోవచ్చు. అండ్ వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా బాగుంది. అండ్ ఇటు మీకు 3 సైడ్ కూడా మార్బుల్ తీసుకున్నారు. ఇది కూడా ఎక్స్ట్రా మార్బుల్ అయితే తీసుకున్నారు. అండ్ చుట్టూ మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పైన లో రూఫ్ కూడా ఉందన్నమాట. అండ్ కిచెన్కి ఇక్కడ మీకు ఇంకో డోర్ ఉంటుంది. అటు పార్కింగ్ నుండి ఇక్కడ వాష్ ఏరియాకు వెళ్తుంది అనమాట. అండ్ కిచెన్ ఇక్కడ ఈ డోర్ నుండి మీకు ఇది యూటిలిటీ స్పేస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఉంటుందండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ దగ్గర కూడా మీకు టైల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఎల్లో కలర్ వాల్స్తో సేమ్ అదే ఫాల్ సీలింగ్ డిజైన్తో చాలా బాగా ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు వార్డ్రోబ్ స్పేస్ అండ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ మీకు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ విండోస్కి కింద కూడా షెల్ఫ్స్ ఇచ్చారనమాట మీకు. సో ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనైతే బయట మీకు మంచి స్పేషియస్గా ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి మంచి స్పేషియస్గా కార్ పార్కింగ్ స్పేస్తో పాటు మీకు 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే కార్ పార్కింగ్ స్పేస్లో ఇంకో సైడ్ మీకు యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు బోర్ కూడా ఇటు ఈస్ట్ సైడే వేయించారనమాట. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే ఇటు సైడ్ నేను మీకు ఇందాక కిచెన్ డోర్ నుంచి యూటిలిటీ స్పేస్ అని చెప్పాను కదండి, ఇదే ఆ యూటిలిటీ స్పేస్ మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ అండి. కారిడార్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కారిడార్లో మీకు ఇక్కడ వాల్స్కి అయితే కంప్లీట్గా వైట్ గ్రానైట్ యూస్ చేశారు. అండ్ ఈ కారిడార్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా వుడీ లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకుంటే చుట్టూ కూడా వైట్ మార్బుల్ టైల్స్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ డోర్ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకున్న సైడ్కి మీకు మంచి గ్లాస్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్గా డోర్ అయితే టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ అనమాట. బాల్కనీ నుండి అక్కడ మీకు ఒక యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. రండి, నేను మీకు హాల్ చేస్తాను.
ఇది వచ్చేసి అయితే హాల్ అండి. హాల్ చూడండి మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీకు నార్త్ సైడ్ 1 డోర్ అండ్ 1 విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హాల్లో చూడండి ఒకసారి మీకు ఫాల్ సీలింగ్ కూడా కలర్ఫుల్ LED లైట్స్ అండ్ వుడీ లుక్తో చాలా అంటే చాలా బాగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ దగ్గర ఇక్కడ మీకు కంప్లీట్గా మార్బుల్ యూస్ చేశారు అండ్ కింద స్పేస్ కూడా ఇచ్చారనమాట మనకు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ అయితే చాలా సూపర్గా ఇచ్చారు. LED లైట్స్ అయితే ఇంకా బాగా లుక్ వస్తుంది. అండ్ డైనింగ్ స్పేస్లో మీకు 1 సైడ్ విండో ఉంది అండ్ అక్కడే మీకు 1 సైడ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో చూసుకుంటే మీకు ఇక్కడ పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఈ పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ 2 షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అక్కడ దేవుడిని స్టెప్ బై స్టెప్ అయితే మంచిగా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చూడండి ఇక్కడ ఓపెన్ కిచెన్లో కూడా 3 సైడ్స్ కూడా మీకు బ్లాక్ మార్బులే తీసుకున్నారు. అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మీకు స్లైడింగ్ విండో కూడా ఉంది. అండ్ మీకు ప్లాట్ఫామ్ కింద కూడా చాలా బాగా స్పేస్ ఇచ్చారు. షెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ పైన కూడా మీకు మంచి షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ కిచెన్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా చాలా డిలైట్గా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అండి. చూడండి ఈ స్పేస్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు సర్ఫ్స్ కూడా అన్ని డిటర్జెంట్ సోప్స్ పెట్టుకోవడానికి మంచి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను మీకు బెడ్రూమ్స్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కింద ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ బాగా వెంటిలేటెడ్గా ఉందండి. మీకు వెంటిలేషన్ కొరకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండ్ షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫర్నిచర్ చేయించుకున్నా మీకు స్లైడింగ్ డోర్స్ లాగా చాలా బాగుంటుంది. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు మీకు. అండ్ ఈ రూమ్లో మీకు ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకుంటే వుడీ లుక్తో డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ LED లైట్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. చుట్టూ టైల్ డిజైన్ ఆఫ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. చూడండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఈ బెడ్రూమ్కి మీకు ఇక్కడ నార్త్ సైడ్ అయితే ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు సైడే మీకు ఒక స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ 1 సైడ్ చూసుకుంటే మీకు షెల్ఫ్స్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఇక్కడ కూడా డిజైన్ డిఫరెంట్ లుక్తో వుడీ లుక్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. చూడండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా బాగుంది స్పేషియస్గా. అండ్ ఇక్కడ మీకు బ్లూ కలర్ వాల్ చూస్తుంటే ఈ కంప్లీట్ రూమ్ లుక్ వస్తుంది బాగా. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట. అండ్ విత్ లో రూఫ్ అండి. ఈ లో రూఫ్ ఇంకా లోపలికి మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఒకసారి ఈ రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చూడండి డిఫరెంట్ డిజైన్తో LED లైట్స్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే మీకు మంచి స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కొరకు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల అండ్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి వరకు రీచ్ అవుతుంది అండ్ వాళ్ళకి యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 40 feet వైడ్ రోడ్ వస్తుందండి. అండ్ ఈ హౌస్కి ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు 36/50 ఉంటుందండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు మంచి కమర్షియల్ షట్టర్తో పాటు 3 కార్స్ పార్క్ చేసుకునేంత స్పేస్ అండ్ 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు 3 BHK ప్రొవైడ్ చేశారండి. ఈ 3 BHK కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్తో కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుపల్ ప్రివిలేజ్ కాలనీలో ఉంటుందండి. అండ్ 100 feet ఆఫ్ మెయిన్ రోడ్కి ఈ హౌస్ వచ్చేసి మీకు 4th బిట్ అనమాట. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మీకు
1,95,00,000 అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.